ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో మనుషులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు, మనకి ఈ లోకంలో ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటారు, మనకి ఎంతగానో వేదనకి లోన్ చేస్తూ ఉంటారు. అలాంటి మనుషులు మన దగ్గరికి రాకుండా దేవుడే కాపాడుతాను అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. వాక్యం చెప్తుందండి. వాక్యమైన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్గా నిన్ను బాధ పెట్టేవారు, ఈ లోకం నిన్ను ఇబ్బంది పెట్టేవారు, అదేవిధంగా లేనిపోయిన సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్నా అది నీ దగ్గరికి రాకుండా దేవుడే చూసుకుంటాడండి. మనం ఈ లోకంలో మన సమస్యలు మనమే కొని తెచ్చుకోకూడదండి. ఈ లోకంలో మనం అనుకుంటాం, మన మనసులో ఉన్న బాధలు ఇతరులకు చెప్పుల్ని మనం ప్రయత్నిస్తుంటాం. అది చేసే పెద్ద పొరపాటు అండి. మన బాధ దేవుడి మీద, మన భారము యెహోవా మీద మోపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆధారం అంతా దేవుడేనండి. ఈ లోకంలో మనము ఏ మనుషుల మీద ఆధారపడకూడదండి. ఈ లోకంలో దీని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మనము దానికి చాలా వెల చెల్లించుకునే బిడలుగా, చాలా బాధపడే బిడలుగా ఉండాలండి. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మనం పెంపొందించుకునే బిడలుగా ఉండాలి. దుష్ట శక్తి అయిన సాతాను ఏం చేస్తుందంటే, ఎవరిని మింగాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని అలా చేయాలా, ఇలా చేయాలని సాతాను ప్రయత్నము చాలా ఎక్కువగా ఉంటుంది. మన సాతాను మీద మనము జయము పొందుకోవాలంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా. దేవుడు మన దగ్గరికి భీతి అంటే మనం భయపడకుండా దేవుడే తోడుగా ఉంటాడు. అదేవిధంగా మన మీదకి మనుషులు మనని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా అవి మన దగ్గరికి రాకుండా కూడా దేవుడే కంచె వేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందని. మొట్టమొదటిగా మన ఆలోచన విధానాన్ని మనం పెంపొందించుకునే బిడలుగా ఉండాలి. మనం ఎప్పుడు పిరికితనంగా ఉంటాము, మనం ఎప్పుడు అమాయకంగా ఉంటాము, మనం ఎప్పుడు మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటాము. అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, సాతాను చాలా ఇబ్బంది పెడుతుందండి, సాతాను చాలా గాయం రేపుతుందండి, సాతాను మనల్ని ఎంతగానో శోధిస్తుంది, సాతాను మనల్ని బాధ పెడుతుంది, సాతాను మనల్ని గాయము పుండు మీద కారం జల్లుతూనే ఉంటుంది. కాబట్టి మనకు ఆ గాయము, ఆ బాధ, ఆ వేదన పోవాలంటే దేవుడే తీసివేయగలడండి. ఈ లోకంలో మనుషులకు చెప్తే తీరదండి. మనము మొట్టమొదటి తప్పు మనుషులకు చెప్పి మనం తీరుద్దని అనుకుంటాం. బాధ రెట్టింపు అవుద్దని మనం అర్థం చేసుకునే బిడలుగా ఉండాలి. మన ఆలోచన మనము పెంచుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో సాతానికి ఏం పని ఉండదండి. సాతాను పని ఒకటే, ఏ మనిషిని ఇబ్బంది పెట్టాలా, ఎవరు యేసయ్య మార్గంలో ఉన్నారు, ఎవరు నీతిగా న్యాయంగా బతకాలని వాళ్ళ ఆలోచనలో ఉంది, వాళ్ళ దగ్గరికి ఎలా పోవాలా, అతనికి ఏం చూపించాలా, ఎలా ఇబ్బంది పెట్టాలా, అతని జీవితం ఎలా నాశనం చేయాలా, అతని జీవితం ఎలా నవ్వులు పాలు చేయాలని సాతాను దాని ఆచరణలో ప్రయత్నం అలానే ఉంటుంది. అయితే ఆ సాతాను ఏం చేస్తుందంటే కొంతమంది మనుషుల్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ మనుషుల్లోకి ప్రవేశించి క్రైస్తవుని అంటే దేవుణ్ణి వెంబడించేటువంటి బిడని, క్రైస్తవుని అంటే అందరిని ఉద్దేశించి కాదండి, ఎవరినైతే నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడిస్తారు, వాళ్ళ ప్రతి ఒక్క పాపాలు కడుగుకుంటారు, ఒప్పుకొని విడిచిపెడతారు, అలాంటి బిడ్డల కోసము యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడండి. మనము ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలుగా ఉండాలి, మనుషుల్ని కాదు. అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే, ఆ మనుషుల్లో ప్రవేశించి మనల్ని బాధ పెట్టాలా, దుఃఖ పెట్టాలని సాతాను ఆ మనుషుల్లో ప్రవేశించి వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఆ మనుషులు వాటి మాట వింటారు. అందుకనే దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది, మీరు పోరాడేది శరీరాలతో కాదు కానీ దురాత్మల సమూహంతో అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనం ఎంతమంది దురాత్మలతో పోరాడుతున్నామో మనం ఆలోచించుకునే బిడలుగా ఉండాలండి. మనము అనుకుంటాం ఆ మనుషుడు చెడ్డవారని అనుకుంటాం. దేవుడు అందరినీ మంచిగానే ఉంచాడు, అందరికి మంచి మనసునే ఇచ్చాడు. అయితే ఆ మంచి మనసు ఎక్కడ కలుషితమైందంటే చెప్పుడు మాటలేని కలుషితం అయిపోయిందని, ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పి కలుషితం అయిపోయిందని
ఈ లోకంలో నిజం తెలుసుకోకుండా, సత్యం తెలుసుకోకుండా, జీవం తెలుసుకోకుండా ఈ లోకంలో ఎప్పుడైతే అబద్ధంలో నమ్ముతూ, అబద్ధంలోనే ఉంటూ, అబద్ధంలోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారో అలాంటి సాతాను మాటలు విని దాంట్లోకి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి మనము సత్యమైన దేవుని విశ్వసించాలా, పరిశుద్ధమైన దేవుని విశ్వసించాలా. భూమి ఆకాశం గతించినా మీ మాటలు గతించవు కాబట్టి మా ఆలోచన విధానాన్ని మేము పెంపొందించుకునే బిడ్డలుగా ఉండాలండి. సాతాను గర్జించు సింహం వలె ఉంది. ఎవరిని మింగాలా, ఎవరిని తొక్కివేయాలా, ఎవరిని అలా చేయాలా, ఇలా చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని సాతాను శోధనకు గురి చేయాలా, ఎవరిని నాశనం చేయాలా, పరలోకానికి వెళ్లకుండా ఎలా ఆపాలని సాతాను ప్రయత్నం, ఆ సాతాను మనుషుల్లో దూరే ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే దేవుడు మనకి భీతి, మన దగ్గరికి భయం రాకుండా, మన దగ్గరికి దుష్ట శక్తి రాకుండా, మన దగ్గరికి ఇబ్బందులు రాకుండా సాక్షాత్ దేవుడే కాపాడతాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మమ్మల్ని బాధ పెట్టే సాతాను, ఇబ్బంది పెట్టే సాతాను, శోధించే సాతాను మాకుందయ్యా, మనుషుల్లోనే ఉన్నారయ్యా. అర్థం చేసుకోలేనటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే సాతానికి గురైపోయి, సాతాను మాటలు విని దానికే లోబడిపోయి సత్యమేది అసత్యమేది, సర్వసత్యమేది తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండి నేనే మంచి, నేనే నీతిమంతుడు అని అనుకొని, నేనే నీతిమంతురాలని అనుకొని ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో అలాంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంది, ఎవరు నీతిమంతులు అంటే ఎవ్వరు లేరు నీతిమంతులు, అందరూ పాపులే. నీతిమంతుడు అని అనుకునేవాడు పిచ్చివాడు, ఎర్రివాడు, వాడు అజ్ఞానంలో ఉన్నవారయ్యా. నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్ప తెలివివంతుణ్ణి, నేనే పరిశుద్ధనని ఎవరు అనుకోకూడదయ్యా. మాకు పరిశుద్ధత ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి మా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నీటి బాప్తిస్ము మనస్ఫూర్తిగా వేరే వాళ్ళ ఒత్తిడి ద్వారానో, లేదా నేనేదో బాప్తిసం తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలనో, లేదా అది ఇది కారణాలు ఏమి లేకుండా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మేము నీటి బాప్తిసం తీసుకుంటామో అనయ్యా వేసి అప్పుడు పాపాలన్నీ కడిగి వేయబడతాయి. అప్పుడు మేము మీలోకి వస్తాం. అప్పుడు శోధనలు ఎక్కువ అవుతాయి. అయితే ఎప్పుడైతే శోధనలు ఎక్కువ అవుతాయో మేము ప్రార్థన చేస్తే, మేము ఎప్పుడైతే నిలువు మోకాలు వేస్తామో, మా ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకుంటామో, దాన్ని విడిచిపెట్టేదానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము వేసి అప్పుడు మీరు మీ బిడ్డలుగా భీతి మా దగ్గరికి రాకుండా ఉంటుంది. అదేవిధంగా భయము రాకుండా ఉంటుంది. అదేవిధంగా దుష్టులైన మనుషులు, దుష్ట శక్తి, దుష్ట సాంగత్యం చేసేటువంటి మనుషుల దగ్గర నుంచి, అలాంటి కత్తిపోటు వంటి మాటల దగ్గర నుంచి కూడా మేము తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సాతాను ప్రతి ఒక్క యవనస్తునే టార్గెట్ చేస్తుంది, ప్రతి ఒక్క యవనస్తురాలే టార్గెట్ చేస్తుంది. ప్రతి ఒక్క స్త్రీని మార్చండి, ప్రతి ఒక్క పురుషుడిని మార్చండి, ప్రతి ఒక్క బిడ్డని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మార్చి మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచురాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.